రెగ్యులర్గా హరీష్ రావు ప్రెస్ మీట్లు చూస్తున్నా. రాష్ట్రాన్ని దోచుకున్నది కేసీఆర్ కుటుంబమే. ఎంత దొరికితే అంత దోచిపడేసారు మొత్తం. ఎట్లా దోచుకున్నారంటే మనం దాన్ని అంచనా వేయలేముగా, అట్లా దోచిపడేసారు మొత్తం. నేను జనరల్గా ఈ అవినీతి మీద పెద్ద మాట్లాడము మొదటి నుంచి. అది సరే నడుస్తుంటేనే ఏదో తింటుంటారు, అందరు అవసరానికి పైసలు అవసరం వాడుకుంటారు, తింటుంటారు, అది మామూలే అని అనుకున్నా. కానీ ఇక నిజంగా వీళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళంత పతివ్రత లేరు అన్నట్టుగా మాట్లాడేసేసారు. ఇక అసలు ఇప్పుడు ఇంత అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా ఆడ పడతాడు, ఏం దొరుకుతుందా, ఎట్లా అనేది అడ్డగోలుగా దోచిన హరీష్ కేసీఆర్ కుటుంబము మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఎందుకంత ఈ కొంత చాలా విషయాలు చాలా వాళ్ళ అవినీతి ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడెక్కడ చేసిర్రు, ఎంత అవినీతి చేసిర్రు, ఎట్లా చేసిర్రు, అసలు అవినీతి ఎట్లా చెయ్యొచ్చు అని అవినీతి ప్రొఫెసర్స్ అయిపోయారు కేసీఆర్ ఫ్యామిలీ. అవినీతి ఎలా చెయ్యొచ్చు, డబ్బులు ఎట్లా ప్రభుత్వ ఖజానాని, ప్రజల సొమ్ముని, ఆ ఖజానాని ఎట్లా దోచేయొచ్చు, అందరూ ఎక్స్పర్ట్ అయిపోయారు. వాళ్ళైతే ఫ్యామిలీ ఎక్స్పర్ట్లు అయిపోయారు వాళ్ళు. దానికి ఒక ప్రొఫెసర్, వాళ్ళు దానికి ప్రొఫెసర్ ఫ్యామిలీ అయిపోయింది. ఎట్లా దోచుకోవచ్చు అని ఈ రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర ప్రజల ఖజానాని అడ్డగోలుగా దోచిపడేసి ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు శుద్ధపూసలు అన్నట్టు. అంటే ప్రజలను ఎట్లా వాళ్ళు చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ఏ రకంగా ఎలాంటి మాటలు మాట్లాడితే జనంలో మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలనే యొక్క దాంట్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఈ మధ్యలో కేటీఆర్ మరి తక్కువ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఫ్యామిలీ అదేదో ఆలీబాబా 40 దొంగలు అన్నట్టు, ఏం తేడా లేదు. ఆలీబాబా 40 దొంగలు, ఇది కేసీఆర్ ఫ్యామిలీకి పెట్టాల్సిన పేరే. ఇది ఇంత ఎందుకు చెప్తున్నట్టే, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు నిన్న. ఇప్పుడు వస్తా, కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు వస్తా. అదో శుద్ధపూస ఉన్నట్టు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్స్ఎంపీ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే. ఆ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడినందుకు ఇవన్నీ నాకు యాదకి వచ్చేసినాయి. ఇక మాట్లాడంగానే నేను పొద్దున చూసిన, ఇక రాత్రి బిడ్డ పెళ్ళి అంతా అయిపోయింది, మంచిగా జరిగిపోయింది, మీరందరూ కూడా వచ్చారు, అంతే అయిపోయింది. ఇక 3-4 గంటలకు వండుకొని పొద్దున్నే లేచి నా వీడియో ఫోన్ తీయగానే ఇదే కనబడ్డది నాకు. ఈ ప్రభాకర్ రెడ్డి వీడియో చూసిన. ఏదో నేను మొన్న ఏదో ఫంక్షన్, అదే నా కార్యకర్త మీటింగ్లో కొంత ఏదో మా అంజనేయులు కొంత కష్టంలో, రాహుల్ సభ కష్టకాలంలో చేసినాము కార్యం, మా ఆంజనేయులు ఏదో అంటే సరే ఓకే, ఇవన్నీ చెప్తున్నా. కొంత ఎమోషన్ అయినా కొంత అయితే కొంత నా బలహీనతలు ఉన్నాయి, కొంత ఆ బలహీనతలు నాకు కొంత అట్లా ఎమోషన్ అయ్యాను. దాన్ని బేస్ చేసుకొని అతను ఏదో మాట్లాడి నేను కార్యకర్తల మీటింగ్లో. అయినా కొత్త ప్రభాకర్ రెడ్డి, నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవాయను. ప్రభాకర్ రెడ్డి, నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవాయను. నేను పుట్టిన నా జీవితము, నా లెక్కల నువ్వెక్కడనే, నీతోటి ఏమవుతుంది అదంతా. నువ్వు జగన్రెడ్డి క్యారెక్టర్ని నా దగ్గర ఎవరు అడిగినా చెప్తారు, రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు, సంగారెడ్డిలో ఎవరు అడిగినా చెప్తారు, నీకు కూడా తెలుసు. కానీ ఎందుకు తొందరపడి మాట్లాడినావు నువ్వు? అదేదో నేనేదో ఆ ఎమోషన్లా ఏడ్చిందా అనేదో రైతుల కోసము. నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుందంటే, ప్రభాకర్ రెడ్డి, నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేస్తా. పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చింది, నాకు ఆ పుట్టుకి ఇచ్చింది. నాకు నీ దగ్గర 100 కోట్ల ఆస్తుంది, నీ దగ్గర
బిజినెస్ పరంగానే ఉంది, నేనేం కాదంటలేను. నేను కూడా బిజినెస్ పరంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా. నాకు మా అమ్మనైనా అలాంటి పుట్టుకి ఇచ్చింది నాకు. మా అమ్మ జమాయమ్మ, మా అయ్య జగ్గారెడ్డి అసలు పుట్టుక నాకు ఇచ్చిర్రు. రేపు గఫలత్లో రేపు నా టైం బాగుండి బిజినెస్ పరంగా 1000 కోట్లు సంపాదించినా మళ్ళీ అది పనిచేస్తా. నా కూతురుకో కొడుకుకో అట్లా. నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని? నీ జీవితం ఎంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ వ్యవహారం ఎంత? నా వ్యక్తిత్వం ముందు, నా జీవితం ముందు నువ్వెంత పూస కూడా ఎంట్రీగా కూడా పనికిరావు నువ్వు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఎంట్రీగా కూడా పనికిరావా నువ్వు? కేసీఆర్ని అడుగు, హరీష్ రావుని, కేటీఆర్ని అడుగు చెప్తారు. నీ ఆస్తి, నీ సంపాదన నా దగ్గర నుండి ఈ పాటికి రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నాదే అట్లా పంచుతావు? వెయ్యి కోట్లు నా దగ్గర ఉంటే పొద్దున స్టార్ట్ చేస్తే కొన్ని గంటలలో ఒడగొడతాను నేనైతే. నీకు పంచనీకు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు, పైసలు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు నాయన. నీకు ఏదో వాళ్ళ మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇయ్యనందుకు నేనేదో ఫీల్ అయినట్టు. నేనే ఎంతో మందికి చేస్తారా నాయన, నువ్వేంది? అది ఏముందిరా నాయన? మా మంత్రులు తినడానికి అడు ఏముంచారు? సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందాడా? ఏముంది? మా మంత్రులు తిందామని అడు ఏముందాడా? ఏ మంత్రి, ఏ శాఖల పైసలు? అసలు మంత్రులు తినే సంగతి ఓని, మినిస్టర్లకు అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు? జనాలకు ఏదైనా సర్వీస్ చేద్దాము, మా మినిస్టర్లు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు, సీఎంతో సహా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మొన్న కూడా చెప్తే కదా, ఏం చేయాలో ఈ అమ్మ నాశం పట్టి చిరిపోయారు అనేది రేవంత్ రెడ్డి కానీ, తర్వాత మా మినిస్టర్స్ కానీ. జనంలో పోతే ఏమన్నా ఇద్దామంటే పైసలు లేవాడా? నాశనం చేశారు కదరా నాయన, రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేశారు. ఎక్కడ వదిలిరా నాయన మీరు? ఎక్కడ వదిలిరా నాయన?